వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి నుంచి భైరవకోన వయా సిద్ధేశ్వరం బస్సు సర్వీసును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం సిద్ధేశ్వరం మరియు భైరవకోనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకునే క్రమంలో బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ముందుగా పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బస్సు దగ్గర రిబ్బన్ కటింగ్ చేసి జెండా ఊపి బస్సును స్టార్ట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సహకారంతో భక్తుల కోరిక మేరకు అవసరం దృష్ట్యా బస్సు సర్వీసును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సర్వీసు వారం రోజుల్లో ఒక్కరోజు అనగా సోమవారం ఉదయం 7:30 ఉదయగిరిలో బయలుదేరి సిద్ధేశ్వరం వెళ్లి అక్కడ నుంచి నేరుగా భైరవకోనకు చేరుకుంటుందన్నారు. అక్కడ గంట వ్యవధి తర్వాత తిరిగి ఉదయగిరికి చేరుకుంటుందని తెలిపారు. కనుక ఈ అవకాశాన్ని భక్తుల సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోరారు. గత 8 నెలల కాలంలో ఉదయగిరి డిపో మేనేజర్ శ్రీనివాసరావు సహకారంతో అనేక ప్రాంతాలకు బస్సు సర్వీసులను పునరుద్ధరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉదయగిరి కుటుంబ నాయకుల సారథ్యంలో మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, టీడీపీ మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న, టీడీపీ నేత ఎస్కే రియాజ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వింజమూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులిచెల్ల వెంకట నారాయణరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ముడమాల రమేష్ మరియు కూటమి శ్రేణుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ ఉదయగిరి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్నాము. డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారికి, అలాగే మన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి, అలాగే మన బీజేపీ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు గారికి, డిస్ట్రిక్ట్ బీజేపీ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారికి కానీ, మన బీజేపీ వంశీధర్ రెడ్డి గారికి, అలాగే మన రమేష్కి కానీ, మన బీజేపీ నాయకులందరికీ కూడా, దయచేసి ఏమనుకో మాకండి ఎవరు, బీజేపీ నాయకులందరికీ కూడా, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మన రియాజ్ భాయ్ కానీ, మన భయన్న గారు కానీ, ఇది ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడి నుంచి ఒక బస్ సర్వీస్ మనం సిద్ధేశ్వరం గుడికి ప్రతి సోమవారం రోజుకి 3 టైమ్స్ కదండి, ఒక రౌండ్ ట్రిప్కి మనం ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. శివరాత్రి వస్తూ ఉంది మనకు. సిద్ధేశ్వరం టెంపుల్ రాబోయే రోజుల్లో మనం ఆ టెంపుల్ డెవలప్ చేసి టూరిజం ప్రాంతంగా దాన్ని అభివృద్ధి చేయాలని అడుగులు వేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉన్నాం. దానికి రోడ్డు వర్క్ కూడా ఈ రోజున నిన్న క్లీన్ చేయించి దాని భక్తులు కూడా ఇబ్బంది కలగకుండా సిద్ధేశ్వరం టెంపుల్ దగ్గర అన్ని సదుపాయాలు చేసేదానికి మనం నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన అధికారులు కూడా రేపు పొద్దున శివరాత్రి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. డిపో ఇక్కడ డిపో అవ్వచ్చు, లేకపోతే మన వింజమూరు కానీ అన్ని ఏరియాల్లో, అన్ని టౌన్లో కూడా బస్ రిక్వెస్ట్లు చాలా రావడం జరిగింది మనకు. ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో కూడా స్టూడెంట్స్కి బస్సులు కానీ, లేకపోతే కొన్ని చోట్ల అసలు బస్సులు తిరగని పరిస్థితి ఉంటే చాలా సర్వీసులు మనం రీస్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారి ఇబ్బందులు చెప్తానే ఉన్నారు. విలేజ్లకు పోయినప్పుడు, మండలాలకు పోయినప్పుడు కానీ వారి బాధ పట్టించుకున్న వాళ్ళు లేరు. గత 5 ఏళ్లుగా కూడా మనం దాదాపుగా 8 నెలలుగా మనకు వచ్చిన రిక్వెస్ట్లన్నీ కూడా మన డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మన కావలి డిపో మేనేజర్ కానీ, నెల్లూరు డిపో మేనేజర్ కానీ, వాళ్ళు నాయకత్వం కానీ, అధికారులు కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మన ఆర్టీసీ ఆఫీసర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మనకు లక్కీగా సురేష్ రెడ్డి గారు మన జిల్లా నుంచే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నందువల్ల ఇంకా మరికొంత సర్వీసెస్ మనం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయనకి సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ బస్ సర్వీస్ గురించి కూడా ఆయన కూడా ప్రయత్నం చేసి తీసుకురావడం జరిగింది. అలాగే బీజేపీ నాయకత్వానికి అన్నిటికి కూడా, అలాగే మేము అన్ని పార్టీల కూటమిగా ఇంకా ఎన్నో సమస్యలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. అన్ని సాల్వ్ చేసుకుంటా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కొన్ని సర్వీసులు సార్ ఉదయగిరికి రావాల్సిన మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు,
ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.